హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ కార్తీక సోమవారం చివరి సోమవారం శుభాకాంక్షలండి. ఆదివారం సాయంత్రమే చక్కగా ఇలా అయితే అన్ని ముగ్గులు అన్నీ పెట్టుకొని గచ్చంతా కడుక్కొని ఎప్పటిలాగానే నా వీడియోస్ ప్రతి వీడియోని చూసే వాళ్ళందరికీ తెలుస్తుందండి. నేను ఎప్పుడు కూడా ఇట్లాగా గచ్చులన్నీ కడుగేసుకొని చక్కగా ఫెస్టివల్ ఉంది, చక్కగా స్వామివారిది ఏదైనా అకేషన్ ఉంది అంటే ఖచ్చితంగా ఇలా వాకిలి అంతా చక్కగా నీట్గా కడిగేసుకొని పసుపు కుంకాలతో ఎప్పుడు ఇలా ముగ్గులు అన్నీ పెట్టుకుంటాను. తులసమ్మను కూడా మళ్ళీ స్పెషల్గా అమ్మవారిని ఫ్రెష్గా మళ్ళీ పసుపు కుంకాలతోటి ఇలా అలంకరించుకొని అమ్మవారిని అయితే రెడీగా పెట్టుకున్నాను. పూలు అలంకరించుకొని చూడండి. ఇంటి ముందు స్వామివారి రాక కోసం, అమ్మవారి రాక కోసం చక్కగా ఇలా అయితే కళకళలాడుతూ ఇంటిని అలంకరించుకున్నాను. ఇంటి బయట అంతా ఎప్పుడు ఇలా ముగ్గులు పెట్టుకొని చక్కగా కళకళలాడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవికి చాలా సంతోషం. అలాగే ఇంకా ఇంట్లో పూజ చేసుకోవడానికి స్వామి అమ్మవార్ల ముందు చక్కగా జాజులతోటి గౌరమ్మను చేసుకొని లక్ష్మీదేవిని పెట్టుకొని స్వామివారిని అంతా అలంకరించుకొని స్వామివారి ముందు కూడా ఇలా పూలతోటి కలువ పూలతోటి తామర పూలతోటి ఎక్కువగా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎక్కువగా నేను ఎప్పుడూ ప్రత్యేకంగా తీసుకొచ్చుకొని పెట్టుకుంటూనే ఉంటాను. చివరి సోమవారం కాబట్టి ఇంకా చూడండి అమ్మవారిని చాలామంది గుడికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు. చూడండి ఇక్కడ లక్ష్మీదేవి దీపం, అష్టలక్ష్మి దీపంలో స్వామివారు అమ్మవారు చక్కగా కళకళలాడుతూ ఉన్నారు. చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఇట్లా వాటర్లో స్వామివారి ముందు చక్కగా గులాబీలను వేసుకొని దీపారాధన కూడా దీపం కూడా పెట్టుకొని పూలతోటి ఇలా చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. అంటే రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా ప్రత్యేకం ఉండాలి కాబట్టి ఇలా నాకు ఇష్టమైన విధంగా ఇలాగా స్వామివారి ముందు చక్కగా వాటర్తోటి పువ్వుల అలంకరణ, కొంచెం డెకరేషన్గా లేదు ముగ్గులతోటి ఇలా అయితే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. చాలా అందంగా కూడా ఉంటుంది. స్వామివారి ముందు అమ్మవారి ముందు చూడండి. చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారిని, గౌరమ్మకి, లక్ష్మీదేవికి పువ్వులు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ ఏ సమస్యలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మనం ఆడవాళ్ళకి ఎంత ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నా చాలా పనులు అనేవి వస్తూనే ఉంటాయి. ఖాళీ అనేది ఉండదు. నిజంగా ఆడవాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకి ఇచ్చిన ఓపికకి అన్ని రకాలుగాను మల్టీ టాలెంటెడ్గా ఆడవాళ్ళందరూ చాలా చక్కగా సమయస్ఫూర్తితో పనులు కానీ స్వామివారి ఆరాధన కానీ ఏ విషయంలో అయినా సరే, అటు బిజినెస్లో కానీ ఆడవాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చేసుకుంటారు. అది నాకు చాలా నచ్చుతుంది ప్రతి ఒక్కళ్ళను కూడా.
చూడండి, ఒక్కసారి అమ్మవారిని ఇలా చూస్తుంటే అసలు కన్నుల పండుగగా అనిపిస్తుంది. నేను చెప్పే మాటలు మీకు బోరింగ్, రెగ్యులర్గా ఇదే చెప్తుంది స్వామివారి గురించి, అమ్మవారి గురించి అని అనుకున్నా సరే నాకు అలాగే అనిపిస్తుంది కాబట్టే చెప్తున్నాను. కళ్ళ నిండా సంతోషమే. అమ్మని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. చక్కగా పూజ అయితే చేసుకున్నాను సోమవారం రోజు. ఇంకా నేను ఇలా అయితే రెడీ అయిపోయానండి. స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొంది నమస్కారం చేసుకొని, స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకొని ఇంకా నేను ఇలాగా ఇంకా స్వామివారిని గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలని చెప్పేసి ఇలా అయితే రెడీ అయిపోయాను. మనం ఏం చేసినా ఎంత సమర్థవంతంగా జాబ్స్లో కానీ, వర్క్లో కానీ, ఇంకా ఇంటి పనుల్లో కానీ ఏం చేసినా మన ఫ్యామిలీ కోసం కష్టపడతాము. ఆ శక్తిని అమ్మవారు చక్కగా స్వామివారు మనకి ఎప్పుడూ ఎనర్జీగా ఉండేటట్టు ఇవ్వాలని ఆ అమ్మవారిని చాలా కోరుకుంటాను. చివరి కార్తీక సోమవారం కాబట్టి స్వామివారికి చాలా సంతోషంగా అమ్మవారికి ఇలా అయితే ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఇంకా తర్వాత స్వామివారి టెంపుల్కి వెళ్ళి, శివాలయంకి వెళ్ళి పాలాభిషేకం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఇంకా గుడికైతే రెడీ అయిపోయాను. ఈ విధంగా రెడీ అయిపోయాను. చూడండి, నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. చూడండి, తులసమ్మ దగ్గర మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది మనసుకి. తులసమ్మ అంత చక్కగా అలంకరణలో, పసుపు కుంకుమల్లో అమ్మవారు చక్కగా ఉన్నారు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. చూడండి, స్వామివారిని, గణపయ్యని. ఇక భక్తులు అనేది దీపారాధన స్వామివారికి సెగ తగులుతుందేమో అని అనుకోకుండా కూడా చాలా దీపాలు అనేవి స్వామివారి ముందు అంతా చాలా అధికంగా స్వామివారు అభిషేకాలతోటి అసలు ఊపిరి ఆడనంత విధంగా భక్తులైతే అభిషేకాలు చేస్తున్నారు. కొంచెం చూసుకొని నిదానంగా ప్రతి ఒక్కళ్ళు స్వామివారి ఆశీస్సులు పొందితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. చూడండి, చక్కగా స్వామివారికి పాలాభిషేకం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చక్కగా స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇంకా నేనైతే స్వామివారికి అభిషేకం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.